అండ్ ఈ రోజు అయితే మేము ముందుకు ఒక న్యూ ప్రాజెక్ట్ ని తీసుకురావడం జరిగింది. అది ఎక్కడో కాదండి, వెరీ నియర్ బై బాలనగర్ కి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంటుందండి. మన బెంగళూరు హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది. ఇది చూస్తున్నారు కదండి, ఇదైతే 100 ఫీట్ రోడ్ ప్రపోజల్ కూడా అయిపోయిందండి. ఆల్రెడీ రోడ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి. సో ఈ ప్రాజెక్ట్ నియర్ బై చూసుకున్నట్టయితే మనకి పోలేపల్లి సెజ్ గానీ, బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ గానీ ఇవన్నీ చాలా నియర్ బై ఉన్నాయండి. సో చూస్తున్నారు కదా, ఎంట్రన్స్ వర్క్స్ కూడా నడుస్తుందండి. ఇంకా కొంచెం ఫినిషింగ్ లో ఉంది. గేట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ లో ఏమేమి డెవలప్మెంట్స్, ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ ఇలాంటివి ఏమేమి ఉన్నాయో చూసుకుందాం రండి. సో చూస్తున్నారు కదండి, ఇదే అండి మన ప్రాజెక్టు. ఇది మెయిన్ రోడ్ వచ్చేసి 40 ఫీట్ రోడ్ అండి. ఇంటర్నల్ గా తీసుకున్నట్టయితే 33 ఫీట్ రోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కాక మనకి ఇది రీసెంట్ న్యూ ప్రాజెక్ట్ అండి. రోడ్ వర్క్స్ కూడా నడుస్తున్నాయి, ఇంకా పెండింగ్ లో ఉన్నాయి వర్క్స్. సో ఈ ప్రాజెక్ట్ లో వచ్చేసి మనము అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే ఎవరీ ప్లాట్ కి ట్యాప్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మంచి అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో మన ప్రాజెక్ట్ లో వచ్చేసి చూస్తున్నారు ఆల్రెడీ ఒక కస్టమర్ అయితే తీసుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చేసిన కస్టమర్ అయితే మనకి బోర్ కూడా వేయడం జరిగింది. ఇది వచ్చేసి మనకి 75 ఫీట్ లోనే మనకి బోర్ పడడం జరిగింది. సో ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. సో మనకు వచ్చేసి ఇంకా నార్త్ అండ్ సౌత్ ప్లాట్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయండి ఇందులో అయితే. సో ఇందులో అయితే మనకి చూస్తున్నారు కదండి, ఈస్ట్ అండ్ వెస్ట్ అండ్ సౌత్ కార్నర్ ప్లాట్స్ కూడా ఉన్నాయండి. ఇందులో వచ్చేసి మనకి 160 స్క్వేర్ యార్డ్స్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి ఇందులో ప్లాట్స్ వచ్చేసి. సో ఇది ఎక్కడా కాదండి, కొంచెం మనకి బాలనగర్ జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. బెంగళూరు హైవే నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉంది. అలాగే చూసుకున్నట్టయితే బాలనగర్ రైల్వే స్టేషన్ కూడా 300 మీటర్ డిస్టెన్స్ లోనే ఉందండి మనకి. సో బాలనగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ కూడా ఇక్కడ మనకి జస్ట్ 500 మీటర్ డిస్టెన్స్ లో ఉంది. పోలేపల్లి సెజ్ కూడా ఇక్కడికి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ లో ఉంటుందండి. సో ఇందులో కూడా చాలా కంపెనీస్ ఉన్నాయండి. అందులో వచ్చేసి చాలా ఎంప్లాయ్మెంట్ కూడా ఇక్కడ ఉన్నారండి. సో చూస్తున్నారు కదా, మనకి చివరిలో అయితే మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా వర్క్ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అలాగే మనకి ఓపెన్ జిమ్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి. సో ఇంకొకటి మీకు ముఖ్యమైనది ఏంటంటే మనకి అప్కమింగ్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ కి జస్ట్ 1.5 కిలోమీటర్స్ అవుట్ సైడ్ లోనే ఉంటుందండి మన ప్రాజెక్టు. సో ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి కనుక మీకు క్లియర్ గా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నా నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్.